దేవుని మహాకృపను బట్టి మరి ఆయన మనల్ని సజీవులుగా ఉంచి మరి యొక్క ప్రభు దినంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని స్తుతించుటకు ఆరాధించుటకు మరి యొక్క తరుణం ఆయన మనకి ఇచ్చుంటున్నాడు. అందుని బట్టి మనం దేవునికి వందనాలు స్తుతులు చెల్లించి ఆయన ఆరాధించే బద్దలమై ఉంటున్నాము. రండి, మన ఆదరణ నిమిత్తమై ఉదయకాల సమయంలో హగ్గై రాసిన పత్రిక హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. హగ్గై 2:9 అందరం కలిసి చదువుకుందాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. మరియు ఈ కడపటి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానంను మీకు అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇంకా రెండో భాగంగా చూద్దాం రండి. ఆదికాండము 23వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండం 23:9 అందరం కలిసి చదువుకుందాం. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరనున్న తనకు కలిగి ఉన్న మెక్పెలా గుహను నాకు ఇచ్చుటకు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వేలకు అతడు దానిని స్వాస్థ్యముగా ఇయ్యవలనని వారితో చెప్పెను. మూడవ భాగంగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 19వ వచనం. ఈ సంగతి యెరూషలేములో కాపురున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అక్లేదామ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. అందుకు ప్రమాణంగా అతని ఇల్లు పాడైపోయిన గాక. చాలు. దేని యొక్క సాయం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధమైన మా తండ్రి, జీవం గల నాయన, ఉదయకాల సమయంలో తండ్రి నాయన మీ ప్రియ బిడ్డలుగా మా తండ్రి నూతన యేసున విశ్వాసులముగా నాయన మరి లోకంలో నుంచి తండ్రి నాయన మీరు ఏర్పాటు చేసుకున్న జనముగా ఆయన మీ రక్షింపబడిన వారంగా తండ్రి మీ సన్నిధానంలో చేరి ఆయన మరి తండ్రి మరి ఆరాధనకు మరి మేము చేరాగలట కృష్ణ కృపగా మీకు ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చేయించుకుంటూ ఉంటున్నాం తండ్రి. మరి నాయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ధన్యతకి ఎంతో వందనాలు. మరి నాయన కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యం ధ్యానించుండగా తండ్రి నాయన మీ యొక్క పరలోక ద్వారాన్ని తెరిచి మరి తండ్రి నిర్వహించినటువంటి మీ యొక్క దాసుని ప్రభావ తండ్రి నాయన అయోగ్యాన్ని సన్నలు ఒప్పుకొంచు నేను తండ్రి నాయన మీ యొక్క తండ్రి నాయన మరి పరలోక ద్వారం తెరిచి ప్రభావ తండ్రి నాయన మరి తండ్రి మీ యొక్క మాటలు మేము వినగలటకు మా కృపను దయచేయమని సన్నాలు మరి పెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. ఆయన మరి నన్ను కూడా మీ శిలువ చాటును మరుగుపరిచి తండ్రి ఆయన మీ యొక్క నోటి బూరగా నన్ను వాడుకోమని సన్నాలు మరి పెట్టుకుంటూ ఉంటాను తండ్రి. మన ఆయన సంవత్సరం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉంటాను తండ్రి. బైక్ మన ఆయన కరెంట్ సంవత్సరం మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. వచ్చినారు బట్టి వందనాలు మరి తండ్రి నాయన మరి తండ్రి రాని వారిని త్వరపెట్టి రప్పించమని సందాలు మరి పెట్టుకుంటున్నాను తండ్రి. మన ఆయన మరి తండ్రి మనం చూడగలిగిన ఆయన కన్నులు వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయమును మాకు దయచేయమని, తద్వారా తండ్రి ఆత్మతో సత్యంతోనైనా మిమ్మల్ని మేము ఆరాధించడానికి మా కృపను దయచేయమని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు ఏంటంటే యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ భాగం మనకి బాగా పరిచయం ఉన్న భాగమే కదా. 3 వచనాలు చూస్తూ వచ్చినాము. అన్నీ మనకి పరిచయం ఉన్న భాగాలే. మనకి సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఇదే వాక్యం మీద ఎక్కువ మనకి చాలా వర్తమానాలు వినింటాం ఈ పాటి వరకు కదా. ఏంటిది? ఈ స్థలమందు మీకు సమాధానము నిలుపును అనుగ్రహించదను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లేఖన భాగాలు చదువుకుంటే ఫస్ట్ హగ్గైలో ఒక స్థలం ఉంది. మళ్ళీ మనం చూసినట్లయితే ఆదికాండం 29వ అధ్యాయము 23వ అధ్యాయం 9వ వచనంలో ఒక స్థలం ఉంది.
అపోస్తుల కార్యములు మరి 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక స్థలం ఉంది. అయితే ఈ 3 స్థలాల గురించి మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానించి మరి యొక్క దేవుని యొక్క మరి పరిశుద్ధ ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం. మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మరి 3 స్థలాలని మనం చూస్తూ ఉంటాం. మొదటిగా చూసినట్లయితే మరి ఆదికాండము 23వ అధ్యాయంలో చూస్తే మరి ఇక్కడ అబ్రహాము ఎక్కడున్నాడు అని అంటే మరి కానాన్లో ఉన్నాడు. కానాన్లో మరి హిత్తీయుల మధ్యలో మరి యాత్రికుడుగా వాళ్ళ మధ్యలో అంటున్నాడు. మరి మనం బైబిల్ అంతట్లో చూసుకున్నట్లయితే అబ్రహాముకి దేవుడు ఏం చెప్తా వచ్చినాడు అబ్రహాంకి దేవుడు? మనకందరికీ తెలుసు కదా, కనాన్ దేశంని నీకు స్వాస్థ్యంగా ఇస్తా అని చెప్పినాడు. మరి స్వాస్థ్యంగా ఇస్తా అని చెప్పినాడు. అయితే అది అబ్రహాం పొందలేదు, ఇస్సాకు పొందలేదు, యాకోబు కూడా పొందలేదు. అయితే మరి గమనించినట్లయితే మరి ఆ యొక్క కనాన దేశంలో మరి మొట్టమొదటిగా మరి మనం చూసినట్లయితే అబ్రహాము కొన్న మొదటి స్థలము ఈ మక్పెలా గృహ లేదా ఈ స్థలము పొలము ఎవరిదనంటే అది ఎఫ్రోనిది ఆ యొక్క పొలము. అయితే మరి మొదటి స్థలం ఎవరు కొన్నారు? మొత్తం ఇస్తా అని చెప్పినాడు దేవుడు. మరి అబ్రహాం పోయి పొలం కొనుక్కుంటున్నాడు. దేవుడు ఇస్తాడు అని చెప్పేసి అబ్రహాము ఎంతగానో విశ్వసించినాడు. అయితే మరి చివరికి మరి శారా చనిపోయినప్పుడు ఈ సందర్భం అంతా మనకు తెలుసు. మరి ఈ భాగం అంతా చదివితే 23వ అధ్యాయము శారా చనిపోయినప్పుడు అబ్రహాము వెళ్ళి ఈ యొక్క మరి మక్పెలా గుహను లేదా ఆ పొలమును కొంటాడు. ఆ పొలంలో ఆ యొక్క గుహ ఉందన్నమాట. మక్పెలా అంటే అర్థము ఇంగ్లీష్లో అయితే డబల్, రెండింతలు అని, లేదా ఫోల్డ్ అని అర్థం, అంటే రెండింతల అని చెప్పేసి అని. అయితే మరి ఆ తర్వాత చూసినట్లయితే అధ్యాయం అంతా మనం చదివితే మరి శారా చనిపోయిన తర్వాత అబ్రహాం వెళ్ళి ఆ పొలంని ఎలా కొంటాడంటే వెలయించుకుంటాడు. మనం చూసినట్లయితే 400 సిల్వర్ 400 మరి వెండి కాసులకి మరి ఆయన కొన్నట్టుగా మనం చూస్తాం. ఆ అధ్యాయంలో ఉంటుంది. అయితే మొదటిగా మరి ఎవరు కొన్నారు ల్యాండ్? అది వాగ్దానం చేసిన భూమిలో మరి దేవుడు ఫ్రీగా ఇవ్వాలి కదా, కానీ అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంటే కొంటా వచ్చినాడు. కొని ఏం చేస్తూ వచ్చినాడు? శారాను అక్కడ మరి మరి పాతి పెడతా వచ్చినారు, బరియలు చేస్తూ వచ్చినారు, ఫ్యూనరల్ చేస్తూ వచ్చినారు. ఆ తర్వాత ఇంకా మనం అది అధ్యాయం అంతా చదువుకుంటూ పోతే మళ్ళీ ఆదికాండం చివరకు పోతే మరి ఎక్కడి వరకు అని అంటే మరి అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత రిక్కా, తర్వాత యాకోబు, తర్వాత లేయా అందరూ కూడా అక్కడే వాళ్ళని మరి ఉంచినటువంటిగా చూస్తాం. అయితే మొదటిగా మనం చూసినట్లయితే ఇది మరి ఎటువంటి భూమి అని అంటే మరి చచ్చిపోయిన వారిని పాతి పెట్టే స్థలం. మొదటి స్థలం ఏంటిది? చచ్చిపోయిన వారిని పాతి పెట్టే స్థలం. ఇంకా ముందుకెళ్తాం. జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్పినాను ఏది మన మొదటి యొక్క ఈ స్థలమును గురించి. రైట్. సో మొదటిగా మన భాగంకి వస్తే మన అసలు భాగం ఇక్కడ ఉంది. ఎక్కడంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనంలో ఉంది మన అసలు భాగం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామా అనబడి ఉన్నది. చాలు. ఇక్కడ ఇంకో స్థలం చూస్తా వచ్చిన ఇంకో పొలము లేదా ఇంకొక స్థలము ఏంటిది అని అంటే అక్లే ఏంటి తెలుగులో ఏమనుంది? అక్లే దామా. రైట్. ఈ స్థలం ఎవరి స్థలము అని అంటే అక్లే దామా అంటే అర్థం ఏంటిది అని అంటే మనం గమనించినట్లయితే అక్లే దామాకి అర్థము మరి ల్యాండ్ ఆఫ్ డెడ్ లేదా ల్యాండ్ ఆఫ్ రక్తము పాపుల కొరకు ఉన్న ప్రదేశం అని అర్థం. ఎవరంటే మరి పాపుల కొరకు ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. అది మనం చూసినట్లయితే ఫీల్డ్ ఆఫ్ బ్లడ్ అని అంటాం. ఫీల్డ్ ఆఫ్ బ్లడ్ అంటే రక్తముతో కూడుకున్న యొక్క ప్రదేశము. రైట్. ఇది ఎవరు కొన్నారు అని అంటే ఎవరు కొన్నారు తెలుసా? ఇది
ఇది ఎవరు కొన్నానంటే మరి యూదా ఇస్కరియోదు మరి యేసు ప్రభు వారిని మరి వాళ్ళ బెట్రేయల్ అంటే ఏమంటాం తెలుగులో, మోసం చేసి అప్పగిస్తాడు కదా. అప్పగించినప్పుడు మరి 30 వెండి దినారములు 30 వెండి దినారములకి నాయనములకి అమ్మేస్తాడు. ఆ డబ్బు మరి ఏం చేస్తాడు యూదా ఇస్కరియోదు, మళ్ళీ తీసుకెళ్ళి యాజకుల దగ్గరికి ఇచ్చేస్తాడు. ఎందుకు? ఈయన నీతిమంతుడు, ఈ డబ్బు నాకు అవసరం లేదని చెప్పేసి అని అక్కడ వేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఈ అధ్యాయం అంతా చదివితే మనకు ఉంటుంది, ఆ డబ్బుని తిరిగి మళ్ళీ మరి దేవుని యొక్క కానుకల్లోకి తీసుకురాకూడదని చెప్పని దానితో ఏం చేస్తారంటే ఒక పొలంను కొంటారు. ఆ పొలమే ఈ యొక్క అక్లేదామా ఏంటిదని అంటే మరి ఫీల్డ్ ఆఫ్ బ్లడ్ అని చెప్పి మనం అంటాం. మొదటిగా ఏం చూసినామంటే ల్యాండ్ ఫర్ డెడ్, రెండవది ఫీల్డ్ ఆఫ్ బ్లడ్. అయితే అక్కడ వారు ఎవరినంటే మరి యాత్రికులని లేకపోతే అన్యజనులని ఆ ప్రదేశంలో చనిపోయిన వాడిని పాతిపెట్టేవాళ్ళు. ఈ అన్నీ కూడా ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయంటే రెండు కూడా మరి కనాన్ దేశం అంటే ఇప్పుడులో మరి ఇజ్రాయేలు యూదా దేశంలోనే యెరూషలేంలోనే ఉన్నాయి ఈ రెండు కూడా. రైట్. అయితే ఇంకా మనం ముందుకెళ్తే ఇప్పుడు ఈ భూమి ఎవరిది అక్లేదామా అంటే సజ్జనులు, యాత్రికులు. మనం ఎవరు? మనం కూడా ఈ లోకంలో యాత్రికులము, పరదేశులమై ఉన్నాము కదా. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎవరి కింద ఉన్నాం మనం ఈ లోకంలో? యాక్చువల్గా అయితే ఈ ల్యాండ్ మనకు సంబంధించిందే. ఎవరు? యూదా ఇస్కరియోతు కొరింది కదా. మనం ఎవరి సంతానము రండి మనం చూసుకున్నట్లయితే మరి మనకు తెలిసిన భాగాలే. రోమా 3:23 చదవండి. రోమా 3:23. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము కదా. మనం అందరం కూడా మరి పాపులమే. మనం కూడా మరి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక మరి ఎలాగైనా చనిపోవలసినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా రెండోదిగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 చదివితే మనం చూస్తాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొంచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా చాలు. ఎవరంట? మనము దైవోగ్రతకు పాత్రమైనటువంటి వారము. ఎవరి సంతానము? మరి సాతాను సంతానం కింద ఉన్నటువంటి వారము. మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మరి మనం బతుకుతున్నటువంటి వారము. మరి మన యొక్క పాపం ద్వారా మరి మన ఉగ్రతను మన మీద తీసుకొచ్చుకున్నటువంటి వారము, ఇంకా మరి శాపమును మన మీద తీసుకొచ్చుకున్నటువంటి వారము. మరి ఇష్టానుసారంగా మరి చీకటి అంధకార మరి సంబంధంగా మరి సాతాను యొక్క బంధకాలు ఉన్నటువంటి వారంగా మరి మనం చూస్తూ ఉంటాం. ఇంకా రండి యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. చాలు. ఎవరి సంబంధులం అంట? మనము సాతాను సంబంధులము. ఇంకా పోతే మరి యూదా ఇస్కరియోతు సంతానము, పాపులము. ఎక్కడికి చెందిన వారం మనము? ఎక్కడికి చెందిన వారం అంటే ఈ యొక్క రక్తపు మరి భూమికి చెందిన వారము. మరి శాపము మరి శాపగ్రస్తమైన ప్రదేశమునకు చెందిన వారము. మరి చీకట్లో ఉన్నటువంటి వారము. ఇంకా రండి చూసినట్లయితే ఇందాక చూసి వచ్చిన కదా శక్తిని. ఎటువంటి శక్తి రండి? యోహాను సువార్త యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయం 19. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం.
మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు ఎక్కడుంది? మనం ఫస్ట్ ఎక్కడున్నాము? మరి దుష్టిలో ఉన్నటువంటి వారంగా మరి మనం చూస్తాం. మనము లోకంలో ఉన్నటువంటి వారము, పాపంలో ఉన్నటువంటి వారము, మరి చీకట్లో ఉన్నటువంటి వారము, మరి అంధకారంలో మరి ఉన్నటువంటి వారంగా మరి నీవు నేను మరి చూస్తూ ఉంటాం. మరి చూసినట్లయితే మరి ఎటువంటి ఏ యొక్క మరి భూమికి సంబంధించిన వారము మరి యూదా ఇస్కరియోతు అంటే మన జీవితంలో దేనికి దగ్గరగా ఉన్నాయంటే మరి ఆ యొక్క అక్లే దామాకు మనం దగ్గరగా ఉన్నటువంటి అనుభవం. మన జీవితము మా యొక్క రక్తపు మడుగులు, ఆ యొక్క పాపము శాపకరమైన ప్రదేశంకి మనం చెందినటువంటి వారంగా మరి మనం చూస్తూ ఉంటాం. యాత్రికులము మరి పరదేశులము మనం ఎక్కడ పాతి పెట్టబడాలా? ఆ యొక్క అక్లేదామాకు చెందినటువంటి వారంగా మరి నీవు నేను ఉన్నటువంటి వారంగా ఉంటాం. ఇంకా మనం చూసినట్లయితే రండి, మన గురించి మరి చెప్తా వచ్చినాడు. ఎప్పుడు అని అంటే మరి దావీదు మహారాజే చెప్తా వచ్చినాడు. రండి, 41వ కీర్తన 9వ అధ్యాయం. మన జీవితం ఎలాగుందంటే మోసపూరితమైనటువంటి జీవితము. మరి ప్రభువుని మరి దినదినము మనము సిలువకు అప్పగించేటువంటి మరి జీవితంగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు రండి మరి కీర్తనలు 41వ అధ్యాయము 9వ వచనం చదవండి. నేను నమ్ముకొనిన నా వివాహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తను. అంటే ఇక్కడ మన దేని గురించి చెప్తున్నాడు అంటే యూదా ఇస్కరియోతు గురించి మరి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ప్రస్తావన ఏంటనంటే మరి దేవునితో పాటు ఉన్నవాడు, మరి దేవునితో పాటు కలిసి మరి తిరిగినవాడు, మరి లాస్ట్లో ఏం చేస్తూ వచ్చినాడు? దేవుణ్ణి మరి అప్పగించినటువంటి వాడిగా చూస్తాం. మరి మనం కూడా మరి మన విశ్వాస వ్యక్తిగత జీవితాల్లో మరి మనం కూడా గమనించుకున్నట్లయితే అనేక పర్యాయంలో మరి మనం కూడా మరి సిలువకు దూరంగా వెళ్ళి మరి ప్రభువుకు మరి మనము మళ్ళీ మన ప్రవర్తన ద్వారా మరి సిలువ వేసేటువంటి వారంగా మరి నీవు నేను ఉండి ఆ యొక్క అక్లేదామాకు మరి దగ్గరగా వెళ్ళేటువంటి జీవితంలో మనం ఉన్నటువంటి వారంగా మరి మనం చూస్తూ ఉంటాం. ఇంకా రండి, కీర్తనలు 69, 24, 25 చూడండి. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము, నీ కోపాగ్ని వాటిని పట్టుకొనుగాక, వారి పాలెము పాడవునుగాక, వారి గుడారములలో. చాలు. ఏంటి మనకి మన పాపములకి జీతం ఏంటంటే ఇది ఏంటిదంట? ఉగ్రతకు పాత్రమైనటువంటి వారము. మరి మనం చూసినట్లయితే ఈ యొక్క అక్లేదామటువంటి మరి జీవితము మన యొక్క అనుభవము మన జీవితాలకి ఎంతో దగ్గరగా మనము చూసుకుంటూ ఉండవచ్చు. మరి చూసినట్లయితే మరి పాపము, శాపము, ఉగ్రత, చీకటి, అంధకారము ఈ అన్నిట్లో కూడా మరి మనం ఉంటా వచ్చినాం. మరి మోసపూరితమైనటువంటి జీతము మన యొక్క క్రియల ద్వారా మరి ప్రభువుని మరి సిలువ వేసినటువంటి మరి యొక్క అనుభవము ఇవన్నీ కూడా మరి మనకి అక్లేదామ యొక్క అనుభవాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మరి పాపంలో మరణించి ఆ యొక్క పాపపు భూమిలో మరి పాత పెట్టవలసిన వారిగా మరి నీవు నేను ఉంటుండగా రండి. మరి చూసినాను మొదటిగా అక్లేదామ చూస్తూ వచ్చినాము. రెండో భూమి మరి చూద్దాం రండి. ఇదే ఆదికాండము 23వ అధ్యాయము 9వ వచనం. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. నీ మధ్యను శ్మశాన భూమిగా నుంటకు నిండు వెలుగు అతడు దానిని నాకు స్వాస్థ్యంగా ఇవ్వలనని వారితో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే మరి అబ్రహాము మరి సారాను పాతి పెట్టడం కోసము ఏం చేస్తూ వచ్చినాడని అంటే మరి ఆ యొక్క హిత్తీలు వాళ్ళు ఎవరంటే హిత్తీలు కనాన్ దేశంలో అప్పుడు హిత్తీలుగా ఉన్నటువంటి ఎఫ్రోను మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. ఏంటిది? ఈ యొక్క స్థలమును నాకు ఒక వెలకి మరి చెల్లించాలా. ఎంత వెలంట? మరి ఆ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే మరి ఎలా ఉంటుందంటే ఒక వచనం ఉంటుంది, నీవు నాకు రాజుగా ఉన్నారు. మరి అబ్రహాం ఎక్కడున్నాడు? మరి కానాన్ దేశంలో హిత్తీయులకు వాళ్ళు అంతగా
గౌరవించేవాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే, నీకు ఇచ్చేది ఏంది, నువ్వు తీసేసుకో అన్నారు. మన అధ్యాయం అంతా మనం చదివితే, నీకు ఇచ్చేది ఏంది, నువ్వు ఫ్రీగా తీసేసుకో, నువ్వు మాకు రాజుగా ఉన్నావు అని చెప్పేసి అని అన్నారు అనమాట. అయితే మరి అబ్రహాం ఏం చేస్తానంటే, వద్దు వద్దు, ఇది నాకు మరి పూర్తి వెలకి ఇది మీరు నాకు ఇవ్వండి అని చెప్పేసి అని మరి అబ్రహాము మరి చెప్తా ఉంటున్నాడు. 23:16 చదవండి. అబ్రహాము ఎఫ్రోము మాట వినను, కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెలనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చాను. ఎట్లా ఇచ్చినాడంట? సీక్రెట్గా డీల్ చేసుకున్నాడా? సీక్రెట్గా డీల్ చేయాలి. అందరి ముందు మరి దానికి ఎంత వాళ్ళింటుందో ఆ వెలని అతను మరి చెల్లించి మరి వాళ్ళ దగ్గర ఆ పొలంను కొన్నటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. ఇదే మనం చూసిన ఇందాక మనం చూసుకునే లేఖన భాగం మత్తయి సువార్త 27:7లో, మత్తయి సువార్త 27:7 మరి యాత్రికులను మరి పరజనులు అయి ఉన్నారు అనేటువంటి వాక్యం చూడండి. 27:7 కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాని ఆ దేశంలోనేమో మరి అబ్రహాం ఎవరు? పరదేశులు. మరి ఇక్కడ ఈ దేశంలో మరి ఆ పొలం అక్లెద్దామ ఎవరిదంటే మరి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాని దగ్గర కొన్న స్థలం. ఎవరు పరదేశులు? మనమే. ఏంటి పరదేశులు అంటే మరి పాపులము, దూరస్తులము, మరి చీకట్లో అంధకారం ఉన్నటువంటి వారము, శాపగ్రస్తమైనటువంటి వారముగా మరి మనము మరి ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అటువంటిగా ఉన్న మనలను ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? రండి, ఈ యొక్క భూమిని మరి ఏమంటారు అనంటే మరి అపోస్తుల కార్యములు 7:5, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యమే అయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకు దీన్ని స్వాధీనపడుతుందని ఏం చేస్తూ వచ్చినాడు? అక్కడేమో జస్ట్ ఒక పొలం అనుకున్నాడు. తర్వాత ఏం చెప్తా వచ్చినాడు? దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు, ఈ భూమిని అంతటినీ కూడా మరి ఆయన మరి తన తరము వారికి, తన సంతానం వారికి. అప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు ఇస్సాకు కూడా లేడు. అయినా సరే మరి అటువంటి సమయంలో కూడా మరి యొక్క అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని యందు మరి విశ్వాసము కలిగినటువంటి వారిగా మరి మనం చూస్తాం. అంటే మరి ఎందుకు కొన్నాడు ఈ యొక్క పొలము? ఎందుకు కొన్నాడు అంటే మరి అక్కడ ఉన్నప్పుడు పునరుద్ధానంలో మళ్ళీ వాళ్ళు తిరిగి లేయడానికి. అందుకని అదే ప్రదేశంలో కూడా వాళ్ళని పాతిపెట్టిన వారిగా మనం చూస్తాం. మరి యాకోబు విషయం కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు, యాకోబు ఐగుప్తులో మరణించినప్పుడు మరి చివరిగా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ యాకోబు ఎముకలను వాళ్ళ వెంట తీసుకొచ్చి మళ్ళా యొక్క కనాన్ ప్రదేశంలో వాళ్ళు మరి పెట్టినటువంటి వారిగా మరి మనం చూస్తూ ఉంటాం. అయితే చూసినట్లయితే ఇక్కడ మరి యొక్క పొలం గురించి మరి మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి 2 స్థలాల గురించి మనం చూస్తూ వచ్చినాం. ఒకటేమో మరి అక్లెద్దామ, దేనికి? పాపమునకు, శాపమునకు, చీకటి అంధకారకి గుర్తుగా మరి మనం చూస్తూ ఉంటాం. రెండేదిగా మనం చూస్తే మక్పేలా అంటే రెండంతలా అని. అయితే ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము ఈ యొక్క పొలంను మరి ధర ఇచ్చి కొన్నటువంటి వాడిగా మరి మనం చూస్తాం. మరి మన భాగంకి వస్తే, ముఖ్య భాగంకి ఇక్కడ మనం చూస్తూ వచ్చాం కదా, హగ్గయి 2:9 ఏంటిది? ఈ స్థలమందు నేను మీకు సమాధానమును నిలుపను అనుగ్రహించెదను. ఏంటిది ఈ స్థలము? ఈ స్థలం ఏంటిది? హగ్గయి మనం 2వ అధ్యాయం 1వ అధ్యాయం అంతా చూస్తే మరి మనకు అర్థమవుతుంది. ఏంటిది అని అంటే మరి యూదులు మరి దేవుని యొక్క 2వ మందిరమును కట్టినప్పుడు, ఇప్పుడు 2వ మందిరమును మరి మొదటి మందిరం ఏమైంది? కూల్చబడింది కదా. మరి బబులోను వాళ్ళు వచ్చి దాన్ని అంతా మరి
కూల్ చేసినటువంటి వారిగా చూస్తాం. వాళ్ళు చెరలో నుండి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ యూదులంతా కలిసి ఏం చేస్తూ వచ్చినారంటే ఒక మందిరంను కట్టుకున్నారు. ఏంటిదా మందిరము? అది దేవుని యొక్క మందిరము. అయితే అక్కడ ఆ మందిరం చూసి మరి పూర్వీకులు ఉంటారు కదా, ఇంతకుముందు మందిరాన్ని చూసినటువంటి వాళ్ళు, ఆ పూర్వీకులందరూ ఏమన్నారంటే ఈ మందిరము మాకు నచ్చలేదు, ఈ మందిరం బాగాలేదు, ఆ మందిరమే బాగుంది, పెద్దగా ఉంది, సొలొమోను కట్టిన మందిరంలాగా ఈ మందిరం లేదు అని చెప్పని వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మరి ప్రభువారు మరి మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఏం చేస్తూ వస్తాడు? మలాకి ద్వారా ఈ యొక్క మాటలు చెప్తా ఉంటున్నాడు. ఏంటిదని అంటే మీరు ఈ మందిరం గురించి మీరు చింతపడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ 9వ అధ్యాయం వస్తుంది. మనం చదువు 9వ అధ్యాయం మొత్తము అగ్గై 2:9. ఈ కడవర మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు సమాధానము నిలుపను అనుగ్రహించదను కదా. ఈ స్థలం ఏంటిదని అంటే మరి దేవుని యొక్క మందిరము. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా మరి అఖిలధామ ఏం గుర్తు చేస్తుందంటే మన యొక్క పాప జీవితము, మరి మన యొక్క సాతాన అంధకార బంధకంలో ఉన్నటువంటి జీవితము. మరి రెండోదిగా చూస్తే మరి మక్పెల మనకి ఏం గుర్తు చేస్తుందని అంటే మరి నిరీక్షణకు మరి రెండింతల ఆశీర్వాదాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మరి చివరిగా చూస్తే మరి ఇక్కడ హగ్గేలో మనం చూస్తూ వచ్చినాం ఏంటిదంటే ఈ స్థలము అంటే దేవుని మందిరము. మరి దేవుని మందిరంలో మరి నీవు నేను ఉండడానికి అర్హులమా? పాప జీవితంలో ఉన్నప్పుడు మరి మనం అర్హులం కాదు. అయితే రండి కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ మొదటి మనకి పరిచయం ఉన్న భాగాలే. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుల యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చాలు. మొదటి భాగం మనం గమనించినట్లయితే ఏముందంట, ఏం చేస్తూ వచ్చినాడు ఆయన? మరి అంధకారం కదా, మరి ఆకలిద్దామా అంటే మరి చీకటి, అంధకారము, పాపము, మరి రక్తముతో కూడినటువంటి ప్రదేశము కదా. పాపం వలన మరి వచ్చే జీతం ఏంటిది? మరణము కదా. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి మనలను మరి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? తన మందిరంలో మరి మనల్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఆయన మనల్ని విడుదల చేస్తూ వచ్చినాడు. చదువు 14. ఆ కుమారునందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది కదా. మనకి విమోచన కలిగింది. ఎక్కడికి? ఈ స్థలంలోనికి మనం రావడానికి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి అక్లేదామ అనే యొక్క స్థలము ఏ విధంగా కొనబడింది? అది అన్యాయపు సొత్తు. కరెక్ట్. అక్రమ సొత్తు, అన్యాయపు సొత్తు ద్వారా కొనబడింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మక్పెల ఎలా కొనబడింది? మక్పెల కూడా మరి దేవుడు మరి అబ్రాహామును ఆశీర్వదించి దానిలోంచి కొన్నదిగా చూస్తాం. మరి ఇప్పుడు మనల్ని ఆయన మందిరంలో ఆయన పెట్టినాడు. ఆ మందిరంలో మరి ఆయన ఎట్లా కొన్నాడు? మందిరం అంటే ఏంటి? బిల్డింగా? మనమే కదా మందిరము. రండి పేతురు రాసిన మొదటి పత్రిక 18-19 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 18-19. పేతురు రాసిన మొదటి పత్రిక. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములటువంటి క్షయ వస్త్రముల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్లటువంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఏలాగన కొన్నాడు? ఎక్కడికి పోవాల్సిన వాళ్ళం? పరదేశులము. నరకానికి ఎక్కడ పాతి పెట్టబడాలా?
అక్లెద్దామలు పాత పెట్టబడాల. అయితే మరి ఏ విధంగా కార్యం చేస్తూ వచ్చినాడు యేసుప్రభు వారు? యేసుప్రభు వారు ఏ విధంగా ఈ యొక్క మందిరంను, ఈ యొక్క స్థలమును, ఈ స్థలంలో మనల్ని ఉంచడానికి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆనాడు మరి అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అందరి ముందు బాహాటముగా ఆ యొక్క స్థలమును మరి వెల చెల్లించి కొన్నటువంటి వాడిగా చూస్తాం. ఈనాడు ఈ స్థలంలో మరి నీవు నేను ఉండడానికి యేసుప్రభు వారు ఏం చేస్తూ వచ్చినారు? బాహాటంగా ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన మన కొరకు తన ప్రాణం అర్పించి మరి రక్తము కార్చి ఆ రక్తము ద్వారా మరి నిన్ను నన్ను విమోచించి తన స్థలము అంటే ఈ యొక్క మందిరంలో మరి నీవు నేను ఉండుటకు ఆయన సాయం చేస్తూ వచ్చినాడు. అందుని బట్టి మరి మనము ఆరాధించవలసిన వారిగా ఉంచున్నాం. ఏ విధంగా కొన్నాడంటే మరి క్షయమైన వాటితో ఆయన కొనలేదు, మరి క్షయమైనటువంటి వెండి బంగారంతో కొనలేదు, కానీ మరి పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తంతో ఆయన మనల్ని కొన్నటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన వారు మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశీయులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఆయనను మినుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు కదా. ఎంత మంచి వాక్యం మనం చూసినట్లయితే మరి దూరంగా ఉన్నటువంటి వారము, మరి లోకంలో ఉన్నటువంటి వారిని మరి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? మరి దేవునికి సమీపస్తులుగా ఆయన మనల్ని చేస్తూ వచ్చినాడు. అన్యజనులు మరి పరదేశులైనటువంటి మనలను ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? మరి ఇంకా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మనకి ఏం లేదు, నిరీక్షణ లేదు కదా. మరి అబ్రహాముకు ఉంది అట్టి నిరీక్షణ. మీరు చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము హెబ్రీయులు 11వ అధ్యాయము 8 నుంచి చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న పరదేశములకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది వెళ్ళక అది ఎరుగక బయలు వెళ్ళెను కదా. చదువు. మా విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారంలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణంకు చాలా ఏడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాంకి ఎక్కడుంది? నిరీక్షణ ఉంది. ఏమని? పునాదులు గల పట్టణం. మనకు ఒక మంచి పాట కూడా ఉంది కదా, ఎదురు చూసేద్దాము. వచ్చా పాట అది. ఎదురు చూసేద్దాము దుడపు నాది గల పట్టణమునకు దేవుడే దాని శిల్పియో నిర్మాణకుడు మనముల్లసించేదము. అబ్రహాంకి ఏముంది? అబ్రహాంకి నిరీక్షణ ఉంది. మరి మనకు మరి పాపంలో శాపమైనటువంటి వారము, నిరీక్షణ లేనిటువంటి వారము. మరి క్రీస్తు ద్వారా మరి దూరస్థమైనటువంటి మనలను ఆయన దగ్గరికి చేసినాడు. నిరీక్షణ లేనిటువంటి వారు మన కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? మరి ఆయన మరి నిరీక్షణ కలగజేస్తూ వచ్చినాడు. మరి ఆ యొక్క మరి మనం చూసుకుంటున్నట్లయితే ఇంకా ముందుకెళ్తే మరి మన జీవితంలో ఇంకా ఆయన మనం ఏం చేస్తూ వచ్చినాడు? 1 పేతురు 1 అధ్యాయం 3-4 వచనాలు.
మొదటి పేతురు మొదటి అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదినైన స్వాస్థ్యము. చాలు ఏంటంట, వాడబారినటువంటి ఆ యొక్క స్వాస్థ్యమును మరి ఆయన మనకి అనుగ్రహించినాడు. ఎవరి ద్వారా? మరి క్రీస్తు యేసు ద్వారా. ఏ విధంగా? ఆ యొక్క సిలువలో ఆయన బాహాటంగా జరిగించిన కార్యం ద్వారా, ఆయన తన పరిశుద్ధ రక్తం ఇచ్చి మనల్ని కొనుట ద్వారా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, మనల్ని ఆయన మరి తన స్వకీయంగా, తన సాంపాద్యంగా ఆయన మనల్ని చేసుకున్నటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. ఇంకా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఎఫెసీ 2:14. ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉండేటువంటి దేశమును, అనగా విధి రూపము గల ఆజ్ఞైన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేత చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను, ఎవరంటే ఆయన ఏమైనాడు? ఆయననే మన సమాధానమై ఉంటున్నాడు. అందుకని మనం ఇక్కడ చదువుతాము, ఈ స్థలం మందు నేను మీకు సమాధానము. మరి పాపంలో ఉన్నటువంటి మనకి, మరి నిశ్చయత లేని మనకి, నిరీక్షణ లేని మనకి ఆయన ఏం అయితే వచ్చినాడు? ఆయన మన సమాధానమై ఉంచినటువంటి వాడిగా మరి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇక మనం చూసుకున్నట్లయితే రండి, ఈ యొక్క సంఘమును మరి ఏం చేస్తూ వచ్చినాడు? ఈ స్థలం ఏంటిది? 3వ భాగంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ స్థలము దేవుని యొక్క సంఘము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది, చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. చాలు ఏంటిదంట? మరి ఈ స్థలం ఏంటిది? ఈ స్థలము ఆయన యొక్క సంఘము. మరి అందులో ఆయన మనల్ని ఉంచటానికి ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని ఉన్నటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి మనం చూస్తున్నట్లయితే మరి ఏం చూస్తూ వచ్చినాం మనము? మరి 3 స్థలాలు మనం చూస్తూ వచ్చినాం. మెట్టి అక్లేదామ మన యొక్క పాప జీవితంను గుర్తు చేసేదిగా చూస్తూ ఉంటున్నాం. మాక్పెలా అంటే మరి 2 అంతలు, మరి నిరీక్షణకి మనం చూస్తూ ఉంటాం. పునరుద్ధానానికి సాదృశ్యంగా మరి మనం దాన్ని చూస్తూ ఉంటాం. రండి, ఇంకా చూసినట్లయితే ఆయన ఇంకా ఏం చేస్తూ వచ్చినాడు? మరి ఆయన మనకి నిరీక్షణను కూడా ఆయన ఇస్తూ వచ్చినాడు. రండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14:2-3. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు. చాలు. మనం గమనించినట్లయితే ఈ యొక్క 2 అంతలు మక్పెలా అంటే ఏంటిది? 2 అంతలు. ఈ యొక్క 2 అంతల ఆశీర్వాదం మనకి ఎలా కలిగింది మనం చూసినట్లయితే, మొదటిగా ఆయన మనల్ని విమోచిస్తూ వచ్చినాడు, రక్షిస్తూ వచ్చినాడు. ఇంకోటి చూస్తే ఆయన మనకి నిరీక్షణ ఇస్తూ వచ్చినాడు. ఏంటి నిరీక్షణ అంటే? ఒకటేమో స్థలము, మందిరము. ఏంటిది? ఈ యొక్క లోకానికి సంబంధించింది. రెండవది మరి పరలోకానికి సంబంధించింది. ఏంటి? 2 అంతల ఆశీర్వాదం. ఒక స్థలం కాదు, ఎన్ని స్థలాలు? 2 స్థలాలు. ఇక్కడ మరి యొక్క పరలోకము అంటే 2 అంతల ఆశీర్వాదాన్ని ఆయన మనకి ఇచ్చినటువంటి వాడిగా మనం చూస్తాం. ఈనాడు మనం గమనించినట్లయితే విశ్వాసులంగా మరి రక్షింపబడిన వారిగా మరి ఇంత 2 అంతల ఆశీర్వాదంను ఆయన మనకు అనుగ్రహించినాడు. మన పాప జీవితంలో నుంచి ఆయన మనల్ని విమోచించినాడు. చీకటి అంధకార శక్తుల నుంచి ఆయన మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. మరి ఏం చేస్తూ వచ్చినాడు? అక్రమైనటువంటి దాంతో కనుకుండా ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చుకొని ఆయనకు సంఘంలో మనల్ని చేసుకుంటూ వచ్చినాడు. అంతేకాకుండా ఆయనతో పాటు ఆ యొక్క పరలోకంలో మరి ఉంటామనే యొక్క నిరీక్షణ ఆయన మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఇంత గొప్ప దేవుడిని మరి మనము
ఆరాధించకుండా మరి ఎలా ఉండగలము? మరి అందరం కలిసి ఆయన మన జీవితంలో చేసిన కార్యములు, ముఖ్యంగా ఈ యొక్క 3 స్థలములు మరి చూసినట్లయితే మళ్ళీ ఒకసారి అందరం చివరిగా చదువుదామా? ఏంటిది? హగ్గయి 2:9. ఈ స్థలమందు నేను మీకు సమాధానం అనుగ్రహించేదను. యేసు ప్రభు వారే మన సమాధానము. ఈ స్థలం ఏంటిది? ఆయన యొక్క మందిరము. ఇంకొక స్థలం ఉంది. ఎప్పుడు? మరి ఆయన మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మహిమలో మనం ఆయన కలుసుకున్నప్పుడు ఆ యొక్క పరలోకంలో మరి ఆయనతో కూడా ఉంటామనేటువంటి ఒక స్థలము మరి మన యొక్క నిరీక్షణ స్థలము. మరి అందుకు దేవుణ్ణి మనము ఎంతగానో ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ కొద్ది తలంపులతో మరి దేవుని మనం ఆరాధిద్దాం.